నీవు చేసిన మేలకై నువ్వు చూపిన కృపలకు ఆ పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందామండి. అందరూ మాతో ఏకీభవించి పాడవలసిందిగా కోరుతున్నాము. నీవు చేసిన మేలకై నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేలకై నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వారు మమ్మెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారు మమ్మెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైనా నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడైన నువ్వెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకై నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొక పాట పాడి దేవుని మహిమపరుస్తామండి. మరి ఏం చేశారు? దేవునికి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము పాట పాడుకుందామండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు
కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ శక్తి నందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ శక్తి నందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చెతివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చెతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చెతివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చెతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునే చెతివి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చెతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము
స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లింతు స్తోత్రం చెల్లింతు యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతు స్తోత్రం చెల్లింతు. అంత మంచి దేవుడు యేసయ్య. ఎంత మంచి దేవుడు యేసయ్య. మరొక పాటతో దేవుని స్తుతిద్దామండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరువయ్యా. నీతో కూడా ఈ లోకం
నీతిమంతుణ్ణి పరలోకం చేరదే యేసయ్యా. మంచి దేవుడవేసయ్యా, మంచి దేవుడవేసయ్యా, ఎంతనన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఉంటే నాకు చాలా ఇష్టం. మరొక పాటతో దేవుని స్తుతించుకుందామండి. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనాను. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలినా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనుదగా మిగిలినా, ఆస్తులెల్లరూ విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా,
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులెల్లరూ విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిక సమానము. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిక సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. స్తుతులనందుకు మరొక పాట పాడుకుందాం. స్తుతులనందుకు స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకు స్తోత్రార్పుడా. పాట పాడుకుని దేవుని మహిమపరుస్తుంది. స్తుతులనందుకు స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకు స్తోత్రార్పుడా. స్తుతులందుకు స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకు స్తోత్రార్పుడా. నీకే నారాధన, నీకోసమే ఆలాపన, నీకే నారాధన, నీకోసమే ఆలాపన. నీకే నీకే నా హృదయార్పణ, నీకే నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకు స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకు స్తోత్రార్పుడా. నీలాంటి గనుడెవ్వడు, నీతోటి సముడెవ్వడు, నీలాంటి గనుడెవ్వడు, నీతోటి సముడెవ్వడు. నీకే నారాధన, నీకోసమే ఆలాపన, నీకే నారాధన, నీకోసమే ఆలాపన. నీకే నీకే నా హృదయార్పణ, నీకే నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకు స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకు
స్తోత్రార్హుడా. నీ వంటి దేవుడు లేడు, నీకెవ్వరు సాటి రాడు. నీ వంటి దేవుడు లేడు, నీకెవ్వరు సాటి రాడు. నీకే నారాధన, నీకోసమే ఆలాపన. నీకే నారాధన, నీకోసమే ఆలాపన. నీకే నీకే నా హృదయార్పణ. నీకే నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా. ఘనత పొందుకో స్తోత్రార్హుడా. ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. సహోదరులు నా మీద ఉంచిన ప్రేమను బట్టి మరొక అవకాశాన్ని నాకు కల్పించారు. అయితే దేవుడు తన కృపచేత నన్ను మీ మధ్యలో ఉంచి ఈరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో కలిసి ఆలోచించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా దేవునికి వందనాలను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నా ప్రియ అన్న ఏఆర్ పాల్సన్ గారు మనతో ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి కూడా వందనాలను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన సహోదరునికి, సంఘ కార్యవర్గానికి, యూత్ వారికి అందరికీ పేరు పేరున వందనాలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము ఒక విషయాన్ని ఆలోచించడానికి మనము సిద్ధపడ్డాం. యేసుని అడుగుజాడలు ఈ లోకంలో మనము జీవిస్తున్నాము. దేవుడు మనం ఎలా జీవించాలి అనే విషయాలను బట్టి మనకు మాదిరి ఉంచి ఆయన వెళ్ళారు. ప్రతి విషయంలోనూ ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు. సో ఆ మాదిరిని మనము తెలుసుకుందాం. అంటే ప్రతి విషయంలో ఉంచారు. కొన్ని విషయాలను ఈరోజు ఒక 2-3 వచనాలను ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. మూలవాక్యము చదివించారని నేను అనుకుంటా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-10 వచనాలను ఒకసారి చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఈ విషయాన్ని మనము దేవుడు మనకు ఉంచిన ఆ మాదిరిని మనం ఆలోచించడానికి ఇష్టపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా ఘనమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. గతించిన కాలమంతా మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని రక్షించారు, మీ కృప చూపించారు. ఈ విధంగా మేమంతా సమకూడి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సమయమందు నీ దాసుడు నిరుత్తరుడు, వానికి ఏమీ తెలియదు నాయన. మీరు మాట్లాడండి, మీరు మాత్రమే మాట్లాడమని పరిశుద్ధాత్ముడా మీరు దిగిరండి, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయం మనం చూద్దాం. దేవుడు తనతో సహవాసం చేయడానికి, తన ప్రేమను మనకు పంచడానికి, తనకు మహిమ తేవడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపాడు. దేవుడు ఆదిలోనే ఆదికాండం 1:1 వచనాన్ని చూస్తా ఉన్నప్పుడు ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకు అలా అని అంటే ఆయన ఆ భూమి నిరాకారంగా ఉందని, శూన్యంగా ఉందని, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి, ఆ ప్రేమను చూపించడానికి ఎవరూ లేరు. కాబట్టి ఆయన ఒక రకమైన వేగనికి గురై మనల్ని సృజించాడు, మనతో చేయాలని. అంతేకాదు తన ప్రేమను పంచడానికి ఆయన మనల్ని సృజించాడు. అందుకే యోహాను 17:23లో ఆయన మనల్ని ప్రేమించాడు అన్న సంగతి మనకు కనబడుతుంది.
అంతేకాకుండా తనకు మహిమ తేవడానికి యెషయా 43:7 మనం చూస్తాం, తన మహిమ నిమిత్తం మనల్ని ఆయన సృజించాడు అని. సో అలా మనల్ని సృజించి ఈ భూమి మీదకి పంపాడు. అలా దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపాడు. ఎలా అంటే భూమి జగత్ పునాది వేయబడక ముందే మనం ఆయనలో ఉన్నామని ఆ కీర్తనల గ్రంథం 90వ కీర్తన 1వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే, భూమికి పునాది వేయబడక ముందే నీలో మేము ఉన్నాము అని మోషే తన ప్రార్థనలో ఆ మాటలను తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే మనం యేసు ప్రభులో ఉన్నాము, ఆయనలో నివసిస్తా ఉన్నాము. అలా ఆయనలో ఉన్న మనల్ని ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. మరొక వచనాన్ని కూడా మనం ఆధారంగా చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ రాస్తాడు, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ జగత్తుకి ఈ యొక్క మొత్తానికి ఆయన పునాది వేయబడక ముందే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఈ భూమి మీదకి పంపాడు. ఈ భూమి మీద మనకు ఒక సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య అని అంటే మరణం. ఈ భూమి మీద మనం మరణాన్ని సంపాదించుకున్నాం. ఈ భూమి మీద మనకు ఏర్పడిన మరణం ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే పాపం వలన వచ్చింది. రోమపత్రిక 6:23లో పాపం వలన వచ్చు జీతము మరణము అన్నాం. మనుషులుగా మనము ఈ భూమి మీద పాపం చేయడం వలన, పాపం ఎట్లా వచ్చింది అని అంటే ఆజ్ఞాతిక్రమం వలన వచ్చింది అని మనము యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపము అన్న విషయాన్ని మనం చదువుతాం. సో ఈ విధంగా పాపం చేసి మరణాన్ని సంపాదించుకున్నాం. సో ఆ మరణంలో మనం ఉండి ఆ మరణాన్ని ఎదుర్కొనలేక నిత్య మరణానికి మనము వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటాం? మనల్ని ఈ భూమి మీదకి పంపి మనల్ని కలుగు చేసిన దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరిని ఉంచాడు. మనము మ్యాథమెటిక్స్ లో చూస్తే అనేక రకాలైన, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఫస్ట్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో దాని పక్కన ఒక మాదిరి ఇస్తారు, లేదా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, లేకపోతే ఒక మోడల్ మనం చూస్తాం. ఆ మోడల్ని ఆధారంగా చేసుకొని ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాం, లేదా ఆ సమస్యలను మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే దేవుడు కూడా మనకు వచ్చిన ఈ మరణము అనే ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి, లేదా ఈ మరణము నుండి మనము రక్షింపబడడానికి ఆయన ఈ భూమి మీద మాదిరి ఉంచాడు. ఏంటి ఆ మాదిరి? మనము జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే మన మూలవాక్యంలో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 నుంచి 10 వచనాలను మనం చూస్తే ఆయనకున్న లక్షణాలు, ఆయన ఎలా ఉన్నాడు అనే దాన్ని చూస్తే, ఒకటి ఆయన శరీరధారిగా ఉన్నాడని, రెండోది ఆయన కుమారుడిగా ఉన్నాడు, మూడోది ఆయన శ్రమ పడ్డాడు, నాలుగవదిగా ఆయన దేవుని యాజకుడని పిలువబడ్డాడు, ఐదోది ఆయన నిత్య రక్షణకు కారకుడుగా ఉన్నాడు. ఈ మాటలు ఒకసారి గమనిద్దాం. ఈ మాటలను మనము గమనించినట్లయితే, ఒకటి ఆయన శరీరధారి. ఆ వచనాలను మనం చదువుతుంటే శరీరధారి అయి ఉన్న దినములలో అని అన్నాడు. రెండవది ఆయన కుమారుడై ఉండి 8వ వచనంలో మనకు ఆ విషయం కనపడుతుంది, ఆయన కుమారుడుగా ఉన్నాడు. మూడోది ఆయన శ్రమ పడ్డాడు, శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని ఉంది. నాలుగవది మనం చూస్తే ఆయన దేవుని చేత యాజకుడని, ప్రధాన యాజకుడని పిలువబడ్డాడు. ఐదోదిగా మనం చూస్తే నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఈ 5 విషయాలు ఆయనలో కనబడతా ఉన్నాయి. సో అదే విషయాలను దేవుడు మనకు కూడా ఆపాదించాడు. ఒక విషయాన్ని మనం గమనిస్తే, మనకు కూడా శరీరం ఉంది. యేసు ప్రభు శరీరధారి, మనము కూడా శరీరంతో ఈ లోకంలో ఉన్నాము. కీర్తనలు 139:13 చదివినప్పుడు ఆయన తల్లి గర్భంలో ఈ శరీరం ద్వారా మనల్ని
నిర్మించాడని ఆదికాండం 2:7 చదివినప్పుడు ఆయన మట్టిని తీసి నరుని చేశాడని మనం చదువుతాం. రెండవది ఆయన కుమారుడు. సో మనము కూడా యోహాను సువార్త 1:12 చదివినప్పుడు ఆయన ఎందరు అంగీకరిందరో వారందరికీ కుమారులు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన కుమారులు అవ్వడానికి ఆయన మనకు అధికారులు ఇచ్చాడు, లేదా ఆయన పిల్లలుగా ఉండడానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. మూడోది ఆయన శ్రమ పడ్డాడు. ఈ లోకంలో మనకు శ్రమ వస్తుందని, ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలన్నీ మనకు వస్తాయని దేవుడు ముందుగానే మనకు చెప్పాడు. యోహాను సువార్త 16:33లో మనం చదివితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకంలో మీకు శ్రమ కలుగును అని ఆయన చెప్పాడు. కాబట్టి మనం శ్రమ పొందాల్సి ఉంది. నాలుగోదిగా మనం చూస్తే ఆయన యాజకుడు, మనల్ని కూడా ఆయన యాజకులుగా చేశాడు. ప్రకటన గ్రంథం 1:6 మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 1:6 కానీ మనం చూసినట్లయితే ఆయన మనల్ని యాజకులుగా ఏర్పాటు చేశాడు అన్న సంగతి మనకి ఆ విషయం కనపడుతుంది. 6వ చివరిలో చూస్తే దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసెను అని ఉంది. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 మనం చూసిన ఆ విషయాన్ని మనము గమనిస్తాం. యేసుక్రీస్తు ద్వారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళై ఉండి ఆత్మ సంబంధమైన, అక్కడ అంటాడు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అని అంటాడు. దేవుడు మనల్ని పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి నియమించాడు. అదే అధ్యాయం 9వ చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అన్నాడు. చీకట్లో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన ఎందుకు పిలిచాడు అని అంటే, రాజులైన యాజక సమూహంగా మనం ఉండడానికి. సో దేవుడు యాజకుడుగా పిలువబడ్డాడు. దేవుడు మనల్ని కూడా యాజకులుగా ఉండడానికి ఆయన పిలిచాడు, ఆయన నియమించాడు అన్న సంగతి మనకు. 5వది మనం చూస్తే నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు అని ఉన్నది. యోధాపత్రిక 23వ చూస్తే, మనం కూడా రక్షణ ఇతరులకు కలిగించే సాధనాలుగా ఉండొచ్చు అన్న సంగతి అక్కడ మనకి అర్థమవుతుంది. యోధాపత్రిక 23వ మనము చదివితే అక్కడ ఏమని ఉన్నదంటే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అన్నట్టాడు. అంటే రక్షించండి అని మనకు చెప్తా ఉన్నాడు. అగ్నిలో నుండి అంటే ఇతరులను రక్షించడానికి మనం సాధనాలు అవ్వచ్చు. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఈ వచనంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అవన్నిటినీ మనకు ఆయన ఇచ్చాడు. మనకి శరీరాన్ని ఇచ్చాడు, మనము ఆయన కుమారులుగా ఉండే అధికారము మనకి ఇచ్చాడు. అంతేకాదు మనము శ్రమ పడతాం ఈ లోకంలో. అంతేకాదు మనల్ని యాజకులుగా ఆయన పిలిచాడు. ఆయన నిత్య రక్షణకు ఇతరులను మనము నడిపించే సాధనాలుగా ఆయన మనల్ని చేశాడు. ఈ వచనంలో మనము చూసిన విధంగా ఆయన శరీరధారిగా ఉన్నాడు, కుమారుడై ఉన్నాడు. రెండోది ఆయన శ్రమ పొందాడు, ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు, నిత్య రక్షణ కారకుడై ఉన్నాడు. ఈ మాటలను మనము గమనిస్తే ఆయన ఏదైతే ఉన్నాడో అలాంటి స్థితిని మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు ఆయన మరణాన్ని జయించడానికి ఏం చేశాడు, ఆయన నిత్య రక్షణకు కారకుడుగా ఉండడానికి ఏం చేశాడు. మనము కూడా మరణాన్ని జయించడానికి ఇప్పుడు ఆయన మాదిరిగా చేసుకొని ఆయన చేసినట్లు చేస్తే మనము మరణాన్ని జయిస్తాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. ఆయన మనకు ఉంచిన అడుగు జాడలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆయన మరణాన్ని జయించాడు. ఎలా జయించాడో, మనం ఎలా జయించాలో, జయించడానికి ఏం చేయాలో మనకు మాదిరి ఉంచాడు, ఆయన చేసి చూపించాడు. మనం కూడా ఆయన చేసినవి చేస్తే మనం కూడా మరణాన్ని జయించగలుగుతాం. అది ఆయన ఉంచిన అడుగుజాడ, లేకపోతే ఆయన ఉంచిన ఆ మాదిరి, ఆయన అడుగుజాడలు. రెండోది ఆయన నిత్య రక్షణ కారకుడుగా ఉన్నాడు. అందుకు ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటే మనము కూడా ఇతరులను రక్షించడానికి సాధనాలు అవుతాం. మనం రక్షించలేము కానీ రక్షకుడు దగ్గరికి నడిపించే సాధనాలుగా మనము ఉంటాము అన్న విషయాన్ని మనం గమనించాలి. యేసయ్య మరణాన్ని జయించి నిత్య రక్షణ కారకుడైనట్లుగా మనం కూడా మరణాన్ని జయించి ఆ నిత్య రక్షణకు నడిపించే సాధనాలు కావడానికి ఏం చేయాలి,
ఈరోజు ఆ విషయాలను మనము కొద్ది నిమిషాలు ఆలోచించబోతా ఉన్నాం. ఈ వచనాలను మనం చదివితే మళ్ళా ఒకసారి 7వ వచనాన్ని మనం చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరణాన్ని జయించడానికి ఆయన అంగీకరింపబడ్డాడు. దేని వలన అంటే ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకు ఒరిజినల్గా దేవుడు కాబట్టి, ఆయన యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయనకి సావు పుట్టుక లేవు. ఆయన పుట్టుక లేదు, మరణము లేదు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే మనము ఈ శరీరంలోనికి వచ్చి ఈ శరీరంలో మరణానికి దాసులం అవుతున్నాం. అదే విషయాన్ని మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాటలు చెప్పబడ్డాయి. 14-15 వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించాల్సి వచ్చిందంటే ఈ శరీరంలో వచ్చిన మనమంతా మరణానికి దాసులమైపోయాం, మరణపు దాస్యం కిందకి వెళ్ళిపోయాం. ఆ మరణాన్ని జయించి ఆ మరణపు దాస్యము నుండి మనల్ని విడిపించడం కోసం ఈ మాటను మనం గుర్తెరగాల. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చి మరణాన్ని జయించడానికి మనం ఏం చేయాలో మాదిరి చూపించాడు. అదే ఆయన ఉంచిన అడుగుజాడలు. ఈ మాటను మనం గమనించాలి. మరణాన్ని జయించడానికి మనం ఏం చేయాలో, ఏం చేస్తే మరణాన్ని జయిస్తామో ఆయన ఉంచిన అడుగుజాడలను మనము గమనించాలి. ఈ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో మరణానికి మనం దాసులం అయిపోయాం కాబట్టి శరీరాన్ని ధరించి ఆ మరణము నుంచి మనం విడుదల పొందడానికి దేవుడు శరీరధారిగా వచ్చి మనకుంచిన మాదిరి ఏంటి అంటే, మొదటిది ఆయన ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. రెండోది భయభక్తులు ఉంచాడు. ఆ తర్వాత ఇంకా ఉన్న విషయాలను చూద్దాం. ముందు ఈ వచనంలో ఉన్న విషయాలను ఆలోచిద్దాం. ఒకటి, ఆయన ప్రార్థన చేశాడు. ఎవరికి చేశాడు? అక్కడ మనం చూస్తే మరణము నుండి రక్షింపగలవానికి, తండ్రి అయిన దేవునికి ఆయన మరణము నుండి రక్షింపగలవాడు. అందుకని ఆయన ప్రార్థన చేశాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆ 3.5 సంవత్సరాలు లేదా 33.5 సంవత్సరాలు, ఆ 33.5 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేస్తున్నప్పుడు ప్రతి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన పరిచర్య చేసి సాయంకాలము కొండకో అరణ్యమునకో తోటకో వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు రాత్రి అంతా అని మనం చదువుతాం. ఆ విషయాలను మనం గమనిస్తాం. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలా. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థనలో 4 అంశాలు, ప్రార్థన అనే ఈ బ్రిడ్జ్లో 4 అంశాలు మనకు కనబడతాయి. వాటిని ACTS యాక్ట్స్ అని మనం అంటాం. ఒకటి అడోరేషన్, ACTS యాక్ట్స్. వీటిని ప్రార్థనలో ఈ 4 అంశాలు మనకు కనపడతాయి. అందులో ఒకటి అడోరేషన్, అంటే కనపరచుట. ఆయన ప్రార్థనలో మనం చూస్తే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు అన్న విషయం మనకు కనబడతా ఉంది. మహారోదనతోనూ కన్నీళ్లతో కనపరిచాడు. ఆ ప్రార్థన ఆయన మహారోదన చేశాడు, అందరి కోసం ఆయన ప్రార్థన చేశాడు, తన కోసం ఆయన ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచాడు. కనపరచడం, అడారేషన్ అనేది ఉంటుంది. రెండోది కంపాషన్. అయితే యేసయ్యకు కంపాషన్ అంటే పశ్చాత్తాపం. యేసయ్య పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదు. ఆయనకి జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ ఆయనకి లేదు. ఆయన పాపం వలన పుట్టినవాడు కాదు, ఆయన క్రియల్లో పాపం లేదు, కాబట్టి ఆయనకు పశ్చాత్తాపం అవసరం లేదు. అనేది ఆయన ప్రార్థనలో ఈ కంపాషన్ అనేది లేదు. మనం మాత్రం కంపల్సరీ మన ప్రార్థనలో ఈ పశ్చాత్తాపం అనేది ఉండాలి. రోజు ఏదో విధంగా మనం పాపానికి కమిట్ అవుతుంటాం, లేకపోతే ఏదో క్షణంలో మనం పాపం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మన జన్మ ద్వారా కూడా మనకి పాపం అనేది వస్తూ ఉంది. కాబట్టి మనము పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. మూడోది థ్యాంక్స్ గివింగ్,
కృతజ్ఞత, అందుకే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం. 4వది టీ అంటే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. అండ్ ఎస్ అంటే సఫిలికేషన్, విజ్ఞాపన లేదా యాచన. అక్కడ ఆయన యాచన చేసినట్లుగా ఉంది. ఈ మాటలు మనం గమనిద్దాం. సో మన ప్రార్థనలో ఈ 4 అంశాలు ఉండాలి. యేసయ్య ప్రార్థనలో ఇవి ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఒకటి అడోరేషన్, రెండవది సి అంటే కంపాషన్, మూడవది టీ అంటే థ్యాంక్స్ గివింగ్, నాలుగవది ఎస్ అంటే సఫిలికేషన్. యాక్ట్స్ అనే దాన్ని మన ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాలి, మనము కనపరచాలి. రెండవది మనం పశ్చాత్తాపడాలి, మూడవది మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, నాలుగవదిగా మనము ఆయనకి విజ్ఞాపన యాచన చేయాలి. ఈ విషయాలను గమనించాలి. యేసయ్య మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో అడారేషన్ ఉంది, అంటే కనపరచుట ఉంది. ఆయన రోదన చేశాడు, కన్నీళ్లు విడిచాడు. రెండవది ఆయన కృతజ్ఞత చెల్లించాడు. మూడవది ఆయన విజ్ఞాపన యాచన, అలా అక్కడ యాచన చేశాను అని ఉంది. కాబట్టి ఆయన విజ్ఞాపన చేశాడు, యాచన చేశాడు. ఈ విషయాలనే మనము పౌలు ద్వారా మనం చూసినట్లయితే ఆయన కూడా, పౌలు గారు కూడా తన పత్రికల్లో ఈ విషయాన్ని మనకి తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ విషయం మనకు కనపడుతుంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అని పౌలు గారు కూడా మనకు చెప్పారు. ఆ పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనము చూస్తాం. పౌలు ద్వారా మనకు రాయబడిన ఈ పత్రికల్లో చూస్తాం. 6వ వచనం చూస్తే, దేని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను తెలియచేయండి. అంటే మన ప్రార్థనలో ఈ విషయాలు కంపల్సరీ ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు ఆ విషయాలు మనకి కనబడతాయి. చూడండి, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అని అన్నాడు. అంటే మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ఉండాలి, యాచన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ఈ విషయాలన్నీ మనలో ఉండాలి. సో యేసయ్య ప్రార్థన ద్వారా మరణాన్ని జయింపగలవానికి లేదా మరణాన్ని జయించడానికి, మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థన చేశాడు. అలా చేసిన వారిని మనం చూస్తే, ఒకటి పౌలు గారిని మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3-6 వచనాల వరకు మనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఫిలిప్పీ సంఘం కొరకు ఆయన ప్రార్థన చేయడం అనేది అక్కడ మనం చదువుతాం. చూడండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండేది చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీరు అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. సో మనకు మాదిరి, ఇందులో మాదిరి కూడా మనం చూస్తా ఉన్నాం. సో యేసయ్య ఏదైతే చెప్పాడో, మన ప్రార్థనలో ఏదైతే ఉండాలో అది అలా ప్రార్థన చేసిన వారు ఎవరు అని మనం చూస్తే, ఒకటి పౌలు గారు మనకి ఆ ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఆ ఫిలోమోనుకు రాసిన పత్రిక 4-6 వచనాల్లో కూడా ఫిలోమోను గురించి పౌలు గారు ప్రార్థన చేశారు. అతని గురించి కృతజ్ఞత దేవునికి తెలియజేశారు. అతని గురించి విజ్ఞాపన చేయడం అనేది జరిగింది. అలాగే దానియేలును కూడా మనం గమనిస్తే, అంటే ఎవరు దీన్ని అప్లై చేశారు భక్తుల్లో అన్న విషయాన్ని ఉదాహరణగా మనం చూస్తా ఉన్నాం. దానియేలు 9వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనము చూసినట్లయితే అక్కడ దానియేలు గ్రంథంలో కూడా దానియేలు ప్రార్థన చేసినట్లుగా మనము గ్రహించగలుగుతాం. ఈ మాటలను ఒకసారి చూస్తే 3వ వచనంలో, అంతటా నేను గోనెబట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని అని అన్నాడు. కాబట్టి ఈ మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. మనం ప్రార్థన విజ్ఞాపనలు
చేయాలి, కృతజ్ఞతలు చేయాలి. మరణము నుండి మనం జయించబడాలి. మరణాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా మన యేసయ్య ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన కనబరిచిన యాక్ట్స్ అనే ఆ యొక్క అడోరేషన్, లేకపోతే కంపాషన్, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషన్, అలాగా మనము కూడా విజ్ఞాపన చేస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రార్థన చేస్తూ మనం ఉండాలి. అలాగే నెహెమ్యా కూడా తనకి 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఉపవాసం ఉండి ఆ యెరూషలేము గోడలు కూలిపోయాయని చెప్పినప్పుడు వారందరి కోసం ప్రార్థన విజ్ఞాపన చేసినట్లుగా మనము గమనిస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటను గమనించండి. యేసయ్య ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న, మనము దాసులుగా ఉన్న, మనము దేనికైతే దాసులమైపోయామో ఆ మరణము నుండి మనము రక్షింపబడడం కోసం, మనం ఏం చేయాలో ఆయన చేసి చూపించాడు. ఒకటి, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో మనం కృతజ్ఞత చెల్లించాలి, విజ్ఞాపన చేయాలి, పశ్చాత్తాపం ఉండాలి, మన స్థితిని కనపరుచుకోవాలి అన్న విషయాన్ని మనం చూసాం. రెండోది, అక్కడ మనం చూస్తే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని రాయబడింది. రెండవది, ఒకటి ప్రార్థన చేయాలి యేసయ్యకు, రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. అది దేవుడు మనకిచ్చిన అడుగుజాడ లేదా మాదిరి. ఆయన దేవుడై ఉండి కూడా ఈ లోకానికి శరీరధారిగా వచ్చి దేవుడైన లేదా తండ్రి అయిన దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. భయము అంటే దేవుని ఎడల మనకు ఉండాల్సిన గౌరవం. దేవుడు అనగానే మనలో ఆ గౌరవ భావం అనేది ఉద్భవించాలి, అది భయం. రెండోది, భక్తి అనగా దేవుని గుణగణ, గాడ్లీనెస్ అన్నాడు. అంటే దేవుని యొక్క గుణగణాలను మనం కలిగి ఉండాలి. దేవుడు కలిగి ఉన్న ప్రేమ, సత్యము, నీతి, పరిశుద్ధత, ఈ గుణగణాలను మనము కూడా కలిగి ఉండాలి. అలాంటి భయభక్తులు కలిగి మనము నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. అప్పుడే మరణాన్ని మనము జయించగలుగుతాం. అలా భయభక్తులు కలిగిన వారిని కొందరిని మనం చూస్తే, అందులో పాత నిబంధన నుండి మనం చూస్తే నోవాహు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ రాయబడింది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నోవాహు భయభక్తులు కలిగి ఉన్నాడు. సో మనము కూడా యేసయ్య మనకి ఈ లోకంలో ఉంచిన మాదిరి, దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉంటే రక్షింపబడతాం, మరణాన్ని మనము జయించగలుగుతాం. ఇక్కడ నోవాహుకు ఉదాంతాన్ని లేకపోతే ఆ చరిత్రను మనము చూసినట్లయితే ఆదికాండం 6-7 అధ్యాయాలు, అలా మనము 8-9 ఆ అధ్యాయాలు చదువుతా ఉన్నప్పుడు ఆ తరమంతటిలో అతడు నిందార 6వ అధ్యాయము 9వ వచనం, 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు ఆ తరమంతటిలో ఆయన నీతిపరుడు, నిందారహితుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన నీతిపరుడుగా, నిందారహితుడుగా ఉండి దేవుడు చెప్పిన దానికి భయంతో, భక్తితో ఆయన ఓడ సిద్ధం చేయమంటే చేశాడు. తత్ఫలితంగా ఆ భయభక్తులు చూపించడం ద్వారా తాను రక్షింపబడ్డాడు. ఆ ప్రళయం నుండి తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. కాబట్టి మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము ఈ మరణము నుండి రక్షింపబడతాం, మరణాన్ని జయిస్తాం. యేసయ్య తండ్రి అయిన దేవునికి ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉండి ఆ మరణాన్ని జయించాడు. మనం కూడా అలా ఉన్నట్లయితే మరణాన్ని జయిస్తాం. ఒకటి, నోవాహు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి మరణాన్ని జయించాడు, లేదా ఆ ప్రళయం నుండి తన ఇంటి వారిని తన్ను రక్షించుకున్నాడు. రెండో విషయం, కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలు. ఆ కొర్నేలు 2వ వచనం చూస్తే చూడండి, 10వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తత్ఫలితంగా అతను దర్శనం పొందాడు. అతను దర్శనం పొంది
పేతుర్ని తన ఇంటికి పిలిపించుకోమని దేవుడు చెప్పినప్పుడు పేతుర్ని పిలిపించాడు. పేతురు స్వార్థ ప్రకటించాడు, వారికి ప్రార్థన చేశారు, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వారంతా రక్షణ పొందుకున్నారు, వారంతా రక్షింపబడ్డారు. కాబట్టి మన మరణము నుండి రక్షింపబడాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మూడోది యోబుని గురించి కూడా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఆయన కూడా భక్తిపరుడై ఉన్నాడు అన్న సంగతి మనము గ్రహిస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంతేకాదు, అలా చదువుతా ఉన్నప్పుడు తన కుటుంబం అంతటి కొరకు ఎప్పుడు ఆయన దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని వారికి బోధిస్తూనే వారి కొరకు అనేక కార్యాలను, వారి కొరకు ఎప్పుడు అనేక ఆ కుమారుల కొరకు వాళ్ళ కొరకు ఆయన వారి కొరకు చేయాల్సిన కార్యాలను చేస్తూనే ఉండేవాడు. అదే 5వ వచనం చూస్తే, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారి పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేసెను అని ఉంది. సో యోబు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ రెండు విషయాలు మనం గమనిస్తే యేసయ్య మరణాన్ని జయించడానికి మనకు ఉంచిన అడుగుజాడలు లేదా మాదిరి లేదా ఫుట్ ప్రింట్స్ ఏంటంటే, ఒకటి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో 4 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి మనల్ని కనపరుచుకోవడం, అడోరేషన్. రెండోది కంపాషన్, పశ్చాత్తాపం. మూడోది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. నాలుగోది సప్లికేషన్, విజ్ఞాపన లేదా యాచన. ఇది ఉండాలి. సో అలా చేసిన వారి గురించి మనం చెప్పుకున్నాం. అలా పౌలు గారు ఆ విషయాలని మనకి తెలియజేశారు, పత్రికల నుంచి మనం చదువుకున్నాం. అంతేకాదు పౌలు అలాగా సంఘాలను గురించి, వ్యక్తులను గురించి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు, వారి గురించి కృతజ్ఞత చెల్లించాడు. అంతేకాదు దానియేలు కూడా ప్రార్థన చేశాడు. దానియేలు వారందరి కోసం ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. అలాగే నెహెమ్యాను గురించి కూడా మనం చూసాం. రెండోది భయభక్తులు కలిగి ఉండడం, దేవుని ఎడల గౌరవము, ఆయన గుణలక్షణాలను కలిగి ఉన్నట్లయితే మనము రక్షింపబడతాం. నోవాహు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. కొర్నేలు దేవుని ఎడల భయభక్తులు కలిగి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. యోబు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ శ్రమల్లో ఉండి మరలా తన కుటుంబాన్ని సంపాదించుకోగలిగాడు. విషయాన్ని చూసాం. రెండోది రక్షణకు కారకుడుగా ఉన్నాడు అని 10వ వచనంలో, నిత్య రక్షణకు కారకుడు ఆయను అని ఉంది. అలా రక్షణకు అంటే ఇతరుల యొక్క రక్షణ కొరకు, దేవుడు మనందరి రక్షణ కొరకు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ఆయన నిత్య రక్షణకు కారకుడుగా ఉన్నాడు. మనం కూడా నశించిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న వ్యక్తులను రక్షణ వైపు తీసుకెళ్ళడానికి, వారి రక్షణలో నడిపించే కారకులుగా మనం ఉండాలి అని అంటే, ఒకటి అక్కడ మనం చదువుతాం. ఈ 8వ వచనాన్ని మనం చూస్తే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని ఉంది. శ్రమలలో విధేయత నేర్చుకోవాలి. మనం శ్రమ అనుభవించాల్సి ఉంటుందని ముందే మనకి యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 16:33 మనం చదివినట్లయితే ఆ విషయాన్ని చూస్తే, నా యందు మీకు సమాధానం కలిగినట్లు లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు ఆయన. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని యేసయ్య మనకు తెలియజేయడం అనేది జరిగింది. అలాగే పేతురు చెప్తూ తన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు ఏదో ఒక వింత మీకు జరిగినట్లు ఆశ్చర్యపడద్దు, మీకు శ్రమలు వస్తాయి అని యేసయ్య మనకు, లేకపోతే పేతురు మనకు తెలియజేశాడు తన పత్రికలో. పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారు కాము. అంటే మనకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఆ శ్రమలో మా విధేయత కలిగి ఉన్నట్లయితే ఇతరులను రక్షించడానికి కారకులం అవుతాము అని తెలియచేయడం అనేది
జరిగింది. ఈ మాటలు మనం చూస్తే ఈ విషయంలో మాదిరి చూపే శ్రమలో విధేయత చూపింది ఎవరు అని అంటే, మొదటి మాదిరిగా మనము లేదా మనకుంచిన అడుగుజాడలో మొదటిగా యేసు ప్రభువును మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇలా రాయబడింది, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఉంది. శిలువ మరణం పొందునంతగా ఆయన తన్ను తాను విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఆయన విధేయత చూపించాడు. ఆయనకు వచ్చిన ప్రతి సమయం, అందుకనే నా చిత్తం కాదు ప్రభు, ఈ పాత్ర నీ చిత్తమైతే తొలగించండి అన్నాడు. ఆ శ్రమ పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే 119వ కీర్తనలో కూడా చూస్తాం, మేలాయరు ప్రభువా నీ దాసుడు శ్రమనందుటకు అని అంటాడు. శ్రమలు మనకు మేలు అని చెప్పబడ్డది. ఈ శ్రమలు మేలు కాబట్టి శ్రమలో విధేయత చూపించాలి. యేసయ్య శ్రమలో విధేయత చూపించాడు. అందుకనే తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని అన్నాడు. ఆ శ్రమ పొందుతున్నందుకు ప్రభువా అని దానికి వ్యతిరేకంగా ఆయన లేడు, కానీ శ్రమ వచ్చినందుకు శ్రమలో విధేయత చూపించాడు. కాబట్టి మనకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. దేవుని పిల్లలంగా పిలువబడి ఏర్పాటు చేయబడిన మనకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన శ్రమలో మనం విధేయత చూపించాలి. మన యేసయ్య విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేశాడు. అందుకనే అక్కడ రాయబడుతుంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయన్ను అనుగ్రహించెను అని అంటాడు. కాబట్టి శ్రమలో విధేయత చూపిస్తే ఆయన అన్ని నామాల కంటే ఉన్నత నామం, ఆయన రక్షణకు కారకుడయ్యాడు. మన అందరి రక్షణకు కారకుడు ఎందుకయ్యాడంటే, దేవుడు అనుగ్రహించిన, దేవుడు అలౌ చేసిన ఆ శ్రమను ఆయన భరించడానికి విధేయత చూపించి ఆ శిలువ మరణం పొందడానికి విధేయత చూపించాడు. కాబట్టి అతడు మరణం నుండి మనల్ని రక్షించడానికి నిత్య రక్షణ కారకుడయ్యాడు. రెండో విషయాన్ని మనము చూస్తే, ఇంకొక మాదిరి మనం చూస్తే, పౌలు గారు కూడా తన శ్రమలో విధేయత చూపించాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22 నుంచి 34 వరకు ఆ భాగాన్ని మీరు తర్వాత ఆలోచిస్తే, ఫిలిప్పీలో సేవ చేస్తా ఉన్నాడు. ఫిలిప్ పట్టణంలో ఆయన సేవ చేస్తా ఉన్నాడు. ఆయన సేవ చేస్తా ఉన్నప్పుడు ఆయన బెత్తములతో కొట్టారు. బెత్తములతో కొట్టి చెరసాలలో వేసి చెరసాల అధికారికి అప్పగించారు. బొండ వేసి బిగించారు. అప్పుడు పౌలు శీల ఆ శ్రమను బట్టి, ఆ బాధను బట్టి వాళ్ళు ఏమాత్రము ఇబ్బంది పడకుండా ఆ శ్రమలో వారు విధేయత చూపి పాటలు పాడారు. తత్ఫలితంగా అక్కడ చెరసాల అధికారి రక్షింపబడ్డాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. తత్ఫలితంగా చెరసాల అధికారి రక్షింపబడ్డాడు. ఇతరుల రక్షణకు వారు కారకులయ్యారు. ఈ విషయాన్ని మనము గమనించాల్సిన వారమై ఉన్నాం. అలాగే యోబు కూడా తన శ్రమలో విధేయత చూపించాడు. అక్కడ 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్న, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. నేను తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని మరలా దిగంబరినై వెళ్ళిపోతాను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక అని యోబు కూడా శ్రమలో విధేయత చూపించాడు. కాబట్టి దీన్ని బట్టి ఇతరుల రక్షణకు మనం కారకులం కావాలి. ఇతరులను రక్షణ యొద్దకు మనం నడిపించాలి. నడిపించే సాధనాలు కావాలంటే మనకు వచ్చే ప్రతి శ్రమలో మనం విధేయత చూపించి దాన్ని గ్రహించి దాన్ని మనం అనుభవించడానికి ఇష్టపడాలి, విధేయత చూపించాలి. 4వ విషయాన్ని చూస్తే, అక్కడ మనం చూస్తే 9వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదకు యొక్క క్రమంలో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. ఈ మాటలు మనం గమనిస్తే, దేవుని చేత యేసయ్య ప్రధాన యాజకుడుగా పిలువబడ్డాడు. ఆ విషయాన్ని మనం చూస్తే, ఇంకా మనం చూస్తే 5వ అధ్యాయమే 14-15 వచనంలో కూడా ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని అంటాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట రాస్తాడు.
అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అని అన్నాడు. కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడైన ఆయన పిలువబడ్డారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం, మనల్ని కూడా దేవుడు ప్రధాన యాజకుడిగా చేశాడు, మనల్ని యాజకులుగా చేశాడని ప్రకటన గ్రంథం 1:6లో చూసాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2:5లో మనం పరిశుద్ధమైన యాజకులుగా ఆయన నియమించాడు అని చూసాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం యాజకులుగా ఆయన అక్కడ మనం చూసాం. యాజకులైన ఒకసారి ఆ మాటను చివరిగా చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని అన్నాడు. కాబట్టి మనల్ని కూడా ఆయన యాజకులుగా నియమించాడు. ఎందుకనంటే, ఎందుకు యాజకులుగా మనల్ని నియమించాడు అనంటే, ఆయన గుణాతిశయమును ప్రచురం చేయడానికి. దేవుని యొక్క గుణాలను మనం ఇతరులకు ప్రచురం చేస్తే, ఆయన ప్రేమ, ఆయన నిత్య శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన ప్రణాళిక, ఇవన్నీ మనం ఇతరులకు ప్రచురం చేస్తే వారికి రక్షణ కలుగుతుంది. మనల్ని యాజకులుగా ఎందుకు నియమించాడు ఆయన అంటే, మనము ఇతరుల రక్షణ కొరకు ఉండాలని. అందువలన మనము మరణాన్ని జయిస్తాము, వాళ్ళని మరణాన్ని జయించే వారిగా చేయగలుగుతాము, నిత్య రక్షణకు పొందేటట్లు వారిని మనము చేయగలుగుతాం. యేసయ్య మనల్ని మరణాన్ని జయించేటట్లు చేసి నిత్య రక్షణ కారకుడుగా ఆయన మనల్ని ఉంచాడు అన్న సంగతి మనం గమనించాలి. చివరిగా ఒక మాటను మనం చూస్తే, ఈ నిత్య రక్షణ ఏంటి, ఇందులో ఏముంటాయి అన్న విషయాన్ని మనం చూసి మనం ముగించుకోబోతా ఉన్నాం. ఇక 2-3 నిమిషాలు నాకు ఆ అవకాశాన్ని ఇస్తే ఈ మాటలను నేను తెలియజేస్తాను. అందులో నిత్యం అంటే ఎండ్లెస్, అసలు ఆ ముగింపు లేని ఆ యొక్క రక్షణ మనం పొందుకుంటాము. ఆ రక్షణ అన్న పదాన్ని మనం గ్రీకులో చూసినట్లయితే సొటీరియా అని రాయబడింది. అందుకనే రక్షణ శాస్త్రాన్ని సొటీరియాలజీ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ గ్రీకులో ఉన్న ఈ సొటీరియా అనే పదానికి 4 పదాలను ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఒకటి డెలివరెన్స్ అని రాయబడింది, రెండోది ప్రిజర్వెన్స్ అని రాయబడింది, మూడోది సేఫ్టీ అని రాయబడింది, నాలుగోది సాల్వేషన్ అని రాయబడింది. డెలివరెన్స్ అంటే విడుదల, ఈ మాట మనము గమనించాలి, విడుదల. రెండోది ఏమంటాడు, ప్రిజర్వెన్స్ అంటే ఆయన మనల్ని అనునిత్యము కాపాడుతాడు, ఈ రక్షణలో ఉన్న విషయాలను మనము గమనించాలి. మూడోది సేఫ్టీ, మనకు ఆయన భద్రతనిస్తాడు. అండ్ నాలుగోది ఆయన సాల్వేషన్, రక్షణ ఇస్తాడు. ఈ సొటీరియా అనే పదములో ఈ 4 అంశాలు మనకి కనబడతాయి. ఈ 4 అంశాలను మనము చూసినట్లయితే, ఈ సాల్వేషన్ కూడా యేసయ్య మనము గమనించినట్లయితే ఈ సాల్వేషన్ లో కూడా అక్కడ విడుదల దేని నుండి మనకి కలుగు చేస్తాడు అన్న విషయాన్ని ఒకసారి ఈ పదాన్ని మనం చూస్తే అక్కడ రాస్తాడు, డెలివరెన్స్ ఫ్రమ్ ద మాల్స్టేషన్స్ ఆఫ్ ఎనిమీస్ అంటాడు. శత్రువు కల్పించే ప్రతి శోధన నుండి విడుదల కలిగి చేస్తాడు ఆయన. ఈ మాటను మనం గమనించాలి. ఆ డెలివరెన్స్ అనే ప్రధానికి ఏంటంటే, మనకు ఒక శత్రువు ఉన్నాడు, మన యేసయ్యకు ఒక శత్రువు ఉన్నాడు, అదే మనకు శత్రువు, అతనే అపవాది. ఆ అపవాది శోధకుడు, వాడు నిరంతరం మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన నుండి దేవుడు మనకి విడుదల కలిగించటమే రక్షణ. అంటే రక్షణ అంటే రేపు యేసయ్య వస్తాడు, ఎవరైతే ఆయన విశ్వసించి నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతారో వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తాడు, అదొక్కటనే కాదు. ఆ పదములో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, శత్రువు కల్పించే ఆ యొక్క శోధనలన్నిటి నుండి దేవుడు మనకు విడుదల కలుగు చేస్తాడు. రెండోది, మన అనునిత్యము ఆయన మనం ప్రొటెక్టర్గా ఉండి మన చుట్టూ ఆయన ఉండి మనల్ని కాపాడతాడు. ఆయన దూతలను ఆజ్ఞాపించి మనల్ని కాపాడును అని మాయపడింది. అంతేకాదు, ఆయన ఇంకా మనము చూస్తే అక్కడ ఇంకొక అంటాడు, ఇన్ అన్ ఎథికల్ సెన్స్ దట్ విచ్ కంక్లూడ్స్ టు ద సోల్ సేఫ్టీ అండ్ సాల్వేషన్ అంటాడు. మనకెప్పుడు మన ఆత్మలకు మనకు ఆయన ఎప్పుడు భద్రత కల్పిస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక ఈ సాల్వేషన్లో 3 విషయాలు మనకు కనబడతాయి. సాల్వేషన్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని 3 మనం చూసుకుంటే, సాల్వేషన్లో ఒకటి మెజానిక్
మెసైనిక్ సాల్వేషన్ అన్నాడు. అంటే యూదులకు మెస్సై వచ్చి రక్షిస్తాడు అనే ఒక అర్థం ఉంది సొటీరియాలో. అది పాస్ట్ వాళ్ళకి చేయబడిన వాగ్దానం. రెండోది ప్రెజెంట్ చూస్తే ఆ సాల్వేషన్ యాజ్ ద ప్రెజెంట్ పొజిషన్ ఆఫ్ ద ఆల్ ట్రూ క్రిస్టియన్స్ అన్నాడు. నిజమైన క్రైస్తవులందరినీ ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు. అది కూడా ఆ ప్రెజెంట్ టెన్స్ లో చూస్తే ఈ రిడీమ్డ్ ఫ్రమ్ ఆల్ ఎర్త్లీ హిల్స్ అన్నాడు. ఈ లోకంలో ఉన్న అన్ని బాధల నుండి మనల్ని ఆయన విడుదల కలుగు చేస్తాడు అని మనకి ఈ ఈ సొటీరియా అనే పదంలో ఆ విషయాన్ని ఎవరైతే నిజ క్రైస్తవులై ఉన్నారో వారందరికీ ఈ లోకంలో కలిగే ప్రతి హిల్నెస్ నుండి, ప్రతి బాధ నుండి ఆయన మనకి విడుదల కలుగు చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తే మనకి ద సమ్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ బ్లెస్సింగ్ విత్ ద క్రిస్టియన్స్ అని రాస్తూ అన్నాడు, విల్ ఎంజాయ్ ఆఫ్టర్ ద విజిబుల్ రిటర్న్స్ క్రైస్ట్ ఫ్రమ్ హెవెన్ ఇన్ ద కన్జ్యూమ్డ్ అండ్ ఎటర్నల్ కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ అంటాడు. రేపు యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తాడు, అక్కడికి మనకి రావాల్సిన రిటర్న్ అంతా ఇస్తాడు. ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. ఆయన మనకు మనం చేసిన ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. వాని క్రియల చొప్పున వానికి నేను సిద్ధం చేసిన జీతం నా దగ్గర ఉంది అన్నాడు. ఇది రక్షణ. ఈ రక్షణ ఆయన ఇస్తాడు. ఇలాంటి రక్షణకు ఆయన కారకుడయ్యాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి విషయం నుండి, శత్రువు కల్పించే ప్రతి శోధన నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి పరిస్థితి నుండి రక్షణ కల్పిస్తాడు ఆయన, భద్రత కల్పిస్తాడు ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనకు విడుదల కలుగు చేస్తాడు. అంతేకాదు రేపు ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంచుతాడు. అక్కడ మనకు రావాల్సిన బహుమానాలు, మన ప్రయాస, మనం చేసిన ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలాలను ఇస్తాడు. ఈ విధమైన రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. సో కాబట్టి ఆ రక్షణ మనం పొందుకునే వారమై ఉన్నాం. ఆ రక్షణకు ఆయన కారకుడుగా ఉన్నాడు. అంతేకాదు మనము కూడా అనేక మంది రక్షణకు కారకులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఆయన అడుగుజాడలను మనం అనుసరించాలి. మనం మరణం జయించడానికి ఒకటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో 4 అంశాలు మనం చెప్పుకున్నాం. అడోరేషన్, కంపాషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ 4వదిగా సఫిలికేషన్, విజ్ఞాపన, యాచన అనేవి ఉండాలి అని చెప్పుకున్నాం. తర్వాత భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉన్న దైవజనులు మనం చూసాం. అలాగే ప్రార్థన చేసిన వారిలో పౌలు గారిని, దానియేలుని, నెహెమ్యాని మనం చూసాం. అలాగే భయభక్తులు గల వారిలో నోవాహుని, కొర్నేల్ని, యోబుని చూసాం. వారు రక్షింపబడి వారి ఇంటి వారిని ఎలా రక్షించుకున్నారో, అలాగే ఇతరులకు రక్షణ కారకుడుగా ఆయన ఉండడానికి శ్రమల్లో ఆయన విధేయత నేర్చుకున్నాడు, విధేయత చూపించాడు. మనము శ్రమ పడతాం, మనకి శ్రమలు వస్తాయి కాబట్టి మనము విధేయత చూపించాలి. పౌలు, యేసు ప్రభు విధేయత చూపించి మనందరికి రక్షణకి కారకుడయ్యాడు. పౌలు కూడా విధేయత చూపించి శ్రమలో జైలు అధికారి రక్షణ కారకుడయ్యాడు. యోబు విధేయత చూపించాడు. వారి కుటుంబంలో ఆయన రక్షింపబడి మరలా ఆయన కుటుంబం పొందడానికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు. అంతేకాదు యాజకుడుగా ఆయన పిలువబడ్డాడు. యాజకుడుగా ఉండి ఆయన అందరికీ రక్షణగా ఆయనే బలి అర్పణగా అయి ఒకేసారి మన అందరి కొరకు బలిని ఆయన అర్పించాడు. మనం కూడా యాజకులుగా పిలువబడ్డ ఇతరుల రక్షణకు ఆయన గుణాతిశయమును ప్రచురం చేయాల్సిన వారు ఉన్నాం. ఈ 4 ఈ వచనాల్లో రాయబడిన ఈ 4 అంశాలు ఆయన మాదిరి ఉంచాడు. అవి మనం చేసినట్లయితే మనము కూడా మరణము నుంచి రక్షింపబడి లేదా మరణాన్ని జయించి ఇతరులకు రక్షణకు కారకం అవుతాం. ఆ రక్షణ ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఎర్త్లీ హిల్స్ నుండి, లేకపోతే ప్రతి విషయాల నుండి రక్షింపబడతాం. శోధకుడైన సాతాను కల్పించే ప్రతి శోధన నుండి విడుదల పొందుతాం. అంతేకాదు రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండి ఆయన ఇచ్చే బహుమానాలను పొంది ఆయన ఇచ్చే ఆ కిరీటాలను పొంది మనం ఆయనతో పాటు నిత్య మహిమలో ఉంటాం. కాబట్టి అడుగుజాడలు పొంది మనం మరణం జయిద్దాం. ఇతరులను మరణం జయించడానికి రక్షణ కారకులుగా, రక్షణ వైపు నడిపించే సాధనాలుగా మనం ఉందాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఇటు అవకాశం ఇచ్చిన ఈ ఏపీఎస్పి 3rd బెటాలియన్ సంఘం వారికి, అలాగే దైవజనులకు, ఈ యూత్ లీడర్స్కి, అలాగే సంఘ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న అన్న పాల్సన్ గారికి కూడా వందనాలను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.